నోటి నుంచి జారిన మాట వంటి మీద పడ్డ దెబ్బ తిరిగి రాదంటుంటారు పెద్దోళ్ళు. అందుకనే మాట్లాడేటప్పుడు జర్రంత పాయలంగా మాట్లాడాలి అంటుంటారు. నెరిగి నడుమ ఏ చిన్న ముచ్చటున్నా సోషల్ మీడియాలో పెట్టుడు బగ్గా అలవాటైంది పబ్లిక్ కు. అందుట్లో రాజకీయ లీడర్లు చిన్న ముచ్చట్ను కూడా ట్విట్టర్లో పెడుతుంటారు. అట్లో లీడర్ పెట్టిన పోస్ట్ మీద ఇప్పుడు 2 రాష్ట్రాల నడుమ సోషల్ మీడియాలో రచ్చరచ్చ అవుతుంది చూడుర్రి. దేశానికి ఇంకో దునియా కప్ వచ్చిందుల్లో ఏందనుకుంటున్నారు? చెస్ కప్పు. ఓ 18 ఏళ్ల పిల్లగాడు పట్టుకొచ్చిండు. దునియాలున్న అన్ని దేశాలతో పోటీ పడి గెలిచిండు. దేశానికి కప్పు పట్టుకొచ్చిండు తమ్ముడు. ఇక తమ్ముడిని పెద్ద పెద్దోళ్ళంతా మెచ్చుకుంటున్నారు. కానీ అగో గట్ల మెచ్చుకునే కానీ ఓ పెద్ద నెత్తినొప్పి మోపోయింది. ఇప్పుడు మావోడంటే మావోడే అని సోషల్ మీడియాలో పొట్టు పంచాది నడుస్తుంది తెలుగు వాళ్లకు తమిళ వాళ్లకు నడుమ. ఏపీ సీఎం చంద్రబాబు సార్ చెస్ లో గెలిచిన గుకేష్ మావోడే అని ట్విట్టర్ కు ఇట్లా రాసుకుంటా పోస్ట్ పెడితే అట్టెట మీ ఓడైతాడు మావోడు అని తమిళోళ్ళు కామెంట్లు పెడుతున్నారు. గుకేష్ తెలుగోడు కాదు తమిళోడు బాబు గారని వగలు. అసలు గుకేష్ కు తెలుగే రాదని వగలు. తెలుగోడే గాని తమిళనాడులోనే పుట్టిండు, అక్కడనే వెలిగిండు, అక్కడనే చదువుకుంటుండని ఇంకొకలు. తెలుగు కాదు తమిళం కాదు ఇండియన్ అని ఇంకొకలు. ఇండియా ఓడే గాని అట్లా తెలుగోడని వగలు. తెలుగోడు అంటున్నావు మంచిగానే ఉన్నది గాని తమిళనాడు సీఎం 5 కోట్లు ఇచ్చిండు, మరి మీరు మీ తెలుగునికి ఎంత ఇస్తున్నారు బాబు గారని ఇంకొకలు. పక్క మా తెలుగోడే అని వగలు. మనోడు గెలిచినందుకు మన తెలుగోళ్ళంతా సంబరపడాలని వగలు. గిట్ట మావోడే అని తెలుగోళ్ళు కాదు మావోడే అని తమిళోళ్ళు. మీరు కొట్టుకుంటున్నారు మంచిగానే ఉన్నది గాని అసలు తెలుగోడో తమిళోడో మాకే అర్థం కావట్లేదని ఇంకొకలు. అసలు ఈ దాని మీద లొల్లెందుకు? ఇండియా అంటే అయిపోతుంది కదా అని ఒకలు. ట్విట్టర్ కు ఇట్లా తమిళోళ్లకు తెలుగు వాళ్లకు నడుమ పొట్టు నడుస్తుంది ఇప్పుడు పంచాది. ఇక గీళ్ళంతా ఇట్లా లొల్లి పెట్టుకుంటుంటే ఈ అన్నకు చూడబుద్ధి కాలేదట్టున్నది. గెలుపుకైతే 100 మంది అయ్యలు ఉంటారు కానీ ఓటమే అనాదైంది పాపం అనుకుంటా ఒక అన్న తొడపాశం పెట్టి జోలపాడబా అన్నట్టు కామెంట్ పెట్టిండు. గీళ్ళ లొల్లంతా చూసినాక ఉండబుద్ధి కాక నేనో ముచ్చట చెప్తా ఏమనుకోకులిగా. ఎవరైతే మనకేంది అన్నలు మనోడు గెలిచిండని సంబరపడాలి, అభినందించాలి, గొప్పగా ఆడినవు తమ్మి అని మెచ్చుకోవాలి. అంతేగాని సన్యాసులను సంచుల కొరకు బుడబుక్కలు కొట్టుకున్నట్టు మీ కొట్లాటేంది అన్నలు. మావోడే అని వాళ్ళు సంబరపడతారు, మావోడే అని మీరు సంబరపడులి. ఎవరి ఆనందం వాళ్ళది, ఎవరి సంబరం వాళ్ళది. ఎవరి సంబరాన్ని వాళ్ళు వనవీయాలి. మీదేం పోతుంది? ఏందో ఏమో ఈ సోషల్ మీడియా చేయంగా అక్కెలకు వచ్చేటి ముచ్చట్ల కంటే అక్కెలకు రాని ముచ్చట్ల మీద లొల్లి పెట్టుకుంటున్నారు జనాలు. గెలిచినోని మెచ్చుకునేది పోయి ఇలా లొల్లేందో ఏమో పోండ్రి.